బైక్ ఆడ పెట్టే అటు చూసుకోండి. ఇవి పొలాల మీద హర్ష వెనక రమ్మన్నా అన్న ఒక వెనక రమ్మన్నా కాల్ దెబ్బతిందన్నా ఇక్కడ రాలే రాకపోయేటప్పటికి వెళ్ళి తెచ్చాను. వాడు దాంట్లో 3 పిప్పులు వేస్తున్నాను. అడిగేవాళ్ళు ఎక్కడ ఏది మాకు దాకుందంటే గమ్ముగా అయిపోవాల్సింది, లేకుంటే పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు. లారీ లారీ పోతా ఉంది. ఎంటీ బండి కూడా వస్తుందిలే. లోడ్ బండి ఆ హైట్లో ఉండింది నా పొలాలు. ఆ హైట్లో పొలం ఉంది సాధారణంగా. ఇక్కడ మాత్రం హైట్ అంటే అది 3 అడుగులు 4 అడుగులు లోతులో ఉంది సార్. పైన రాయి పడేటట్టు అమ్మిడి పోతుంది. వస్తుంది ఆ ఒక్క 10 పెడతాం కూడా ఆ సైడ్ ఇప్పుడు ఎక్కుతున్నారు సార్. లైన్ కలిపెట్టేశారు. తయారు చేసి దీపం ఇదంతా అంతా ఉండలే. తమ్ముడా నేను అనుకుంటాను పడుతుంది కదా. తమ్ముడు పక్కన అయిపోయింది. కందలపాడు గ్రామానికి సంబంధించి ఈ ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీ ఏ విధంగా జరుగుతుందని చెప్పడానికి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి దమనకాండ ఒక ఉదాహరణ. ఎందుకంటే గ్రామానికి సంబంధించి పాపం నిరుపేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూమి ఇది. సర్వే నెంబర్ 57కు సంబంధించినటువంటిది. దీంట్లో గతంలోనే డీఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కొంతమంది సాగులో కూడా ఉన్నారు. ఆ తర్వాత 2007లో వీళ్ళకి ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో దానికి విద్యుత్ సౌకర్యం కల్పించడం, రైతులు పంటలు పండించుకున్నటువంటి ఫోటోలు ఇవి పాపం. ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు గ్రావెల్ తీసేటువంటి ప్రాంతం. అటువంటి నేపథ్యంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023లో 240 ఎకరాలు ఉన్నటువంటి దీనిలో 174 ఎకరాల 67 సెంట్లని అనాధీనంగా మారుస్తూ ఈ పేదలకు సంబంధించి 140 మందికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇవన్నీ ఈ విధంగా ఉండి రైతుల అనుభవంలో ఉండి వాళ్ళు పండించుకుంటున్నటువంటి సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లోకి ఈరోజు అక్రమంగా ప్రవేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మధ్య అధికారులను అడిగాం.
ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వీటికి అనుమతులు ఇచ్చారు. కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పి సోమిరెడ్డి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ విసురుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా, ఎంత నిబద్ధతతో